అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక దయ్యపు బోధ, అబద్ధ బోధ ఏమిటంటే మా సంఘమే ఎత్తబడే సంఘం, మిగతా సంఘాలన్నీ విడవపడతాయి అని చెప్పేటువంటి ఒక అబద్ధపు బోధ, యెజెబెలు బోధ. ఇది చాలా నాన్ సెన్స్ అండి. లేఖనం ఏం చెప్తుందో చూద్దాం రండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము, ఇక్కడ మనము 12 నుంచి చదువుకుందాం. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవు, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. శరీరం ఒకటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడా, అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా? అయితే దేవుడు అవయవంలో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడా? అవయవంలో అనేకములైనను శరీరం ఒక్కటే గనుక అని ఇక్కడ చెబుతున్నాడు. కన్ను చేతితో నువ్వు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి బలహీనములుగా కనపడుతున్నవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుము, అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము అని ఇక్కడ చెబుతున్నాడు. దేవుని యొక్క సంఘము అనేక అవయవాలుగా ఉండి తయారవుతుంది. ఈ యొక్క అవయవాలు అనేక దేశాలలో అనేక పట్టణాలలో ఉన్నాయి. ఇదంతా కలిపితేనే క్రీస్తు సంఘ వధువు అవుతుంది. అంతే తప్ప ఈనాడు ఒక డినామినేషన్ వారు, ఈనాడు క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. ప్రొటెస్టెంట్స్లో అనేకమైనటువంటి వందల డినామినేషన్లు ఉన్నాయి. ఇందులో వీరు మా సంఘమే ఎత్తబడుతుందంటే మా సంఘమే ఎత్తబడుతుందని ఎవరికి వారు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అలా కాదండి. అన్ని సంఘాలలో ఉన్నటువంటి వారు భక్తులు ఎత్తబడతారు. ఎవరైతే నమ్మి బాప్సం పొంది రక్షణ పొంది ప్రభువులలో పాల్పొంది దేవుని జీవాన్ని పొందుకుని దేవునితో సహవాసం కలిగి ప్రార్థించి దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని స్వార్థం ప్రకటించి దేవుని కొరకు బ్రతికి క్రీస్తునందు ఎవరైతే చనిపోతారో వారు ఖచ్చితంగా లేపబడతారు. అది ఏ డినామినేషన్ అయినా కావచ్చు, ఏ మరి వారి చర్చిలో ఉన్నా కావచ్చు. కానీ ఇక లేఖన సారాంశాన్ని ఫాలో అవ్వడమే ముఖ్యం తప్ప ఫలానా బోర్డు కింద ఉండడం అనేది ముఖ్యం కానే కాదు. గనుక ఇక్కడ అనేకమైనటువంటి అవయవాలన్నీ కలిపితేనే ఒక శరీరం, అది ఒక క్రీస్తు శరీరం అవుతుంది, సంఘ వధువు శరీరం అవుతుంది. అంతే తప్ప ఒక డినామినేషన్ ఎత్తబడడం అనేది ఇది దయ్యపు బోధ, అబద్ధ బోధ. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు 14 పత్రికలు రాస్తూ మరి బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలు మనం చూసినట్లయితే ఇప్పుడు రోమీలకు, కొరింథీయులకు రాస్తాడు ఆయన, తర్వాత ఎఫెసుకి, తర్వాత ఫిలిప్పీ సంఘానికి రాస్తాడు, కొలస్సీ సంఘానికి రాస్తాడు. ఏమండి ఇలా రాసినప్పుడు ఇవన్నీ కూడా సంఘాలు, అక్కడక్కడ ఉన్నటువంటి సంఘాలు. మరి ఈ తెస్సలోనికైలకు రాస్తాడు. ఇలా రాసినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇక్కడ వందల కొద్ది సంఘాలు ఉన్నాయి. ఏమండి మరి ఈ సంఘాలలో ఒక సంఘము ఎత్తబడి మిగతా సంఘాలని విడబడితే అని మనం చెప్పుకోవచ్చు అంటారా? అందరికీ ఆయన రాస్తూ మనము 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 అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. ఏమండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు నేను మీ దృష్టిలోనికి తీసుకొస్తాను, ఒకసారి మీరు చూడండి. గలతీలకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 2వ వచనం చదువుతాను. నాతో కూడినున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పిరాయినది. గలతీ అనేటువంటి పట్టణంలోనే అనేక సంఘాలు ఉన్నాయి అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఫ్లూరల్ వాడాడు, సంఘములకు శుభమని చెప్పిరాయినది. ఇక్కడ రాసినటువంటి పత్రికను అన్ని సంఘాలు చదువుకున్నాయి. అలా చెప్పుకుంటూ పోతే మరి ఎఫెసులో ఉన్నటువంటి సంఘాలు, ఎఫెసు సంఘము, కొలసి సంఘము, ఏమంటే ఫిలిప్పీ సంఘము, తర్వాత తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక అక్కడ ఉన్నది సంఘము, కొరింథీలో ఉన్నది సంఘము, రోమాలో ఉంది సంఘం. ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఉన్నటువంటి సంఘాలు మేమే ఎత్తబడే సంఘం అని ఏ సంఘం అని అనుకుంటే అది కరెక్ట్ అవుతుందా? కానే కాదు. ఎందుకంటే వాళ్ళందరికీ పౌలు పత్రిక రాశాడు గనుక వీళ్ళందరూ కూడా ఎత్తపడతారు, వీళ్ళందరూ కూడా ఎత్తపడతారు. ఈ మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తే అందరికీ రాస్తున్నట్టుగా ఉంటుంది. అక్కడ ఒక సంఘం ఉందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. కొలస్సీలకు రాష్ట్ర పత్రికలో మొదటి అధ్యాయం మొదటి వచనం, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు అని అంటాడు. ఫిలిప్పీ మొదటి అధ్యాయం మొదటి వచనం, ఫిలిప్పిలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభోదయం చెప్పు ఆయన అంటాడు. ఇలా అందరికీ రాస్తున్నాడు ఆయన. ఇలా రాస్తూ మరి ఎత్తబడేది ఎవరు? తెస్సలోనికీ రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మొదటి తెస్సలోనికీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం,
యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అంటున్నాడు. ఎవరైతే దేవుడు మృతులలో నుండి లేచాడని, యేసు మృతి పొంది లేచాడని ఎవరైతే నమ్ముతారో వారిని ఆయన చనిపోయినా సరే లేపుకుంటాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి వారిని తీసుకొని కూడా వస్తాడు, సంఘాన్ని తీసుకొని పోయేటప్పుడు. అప్పుడు ఏం జరుగుతుంది? 15వ వచనం, ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చిన అన్నాడు, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అంటున్నాడు. ఇక్కడ ఇది తెస్సలోనికైలకు రాస్తూ మనము అనేటువంటి మాట వాడుతున్నాడు పౌలు. 17వ వచనంలో మీరు చూడొచ్చు, 4వ అధ్యాయంలో అదే మాట కొరింథీలకు రాస్తూ కూడా అంటాడు ఆయన. 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూస్తే 51, 52 వచనంలో, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగాని మనమందరం మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఇది ఇప్పుడు మనం కూడా చదువుకుంటున్నాం ఈ పత్రిక. ఒక సంఘమే లేపబడుతుందా? ఒక సంఘం ఎత్తబడుతుందా? అది తప్పది. ఇది యెజబేలు బోధ, అబద్ధ బోధ, సైతాన్ బోధ. ఏమండి? గనుక ఇది ఎవరు నమ్మొద్దు. ఇదే పత్రికను అన్ని సంఘాలు చదువుకుంటున్నాయి. అన్ని సంఘాల నుండి భక్తులు ఎత్తబడతారు. ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో, ఆత్మ సంబంధులుగా ఉంటారో వారందరూ కూడా ఎత్తబడతారు ఖచ్చితంగా. అన్ని సంఘాలలో ఈ కార్యం జరుగుతుంది. ఎవరైనా దేవునితో సరైన అంటుకట్టబడకుండా, సహవాసం ఉండకుండా ఉంటే వారు ఎవరైనా ఒకవేళ విడవబడతారేమో తెలియదు, కానీ ఒక డినామినేషన్ విడవబడడం అనేది మాత్రం ఉండదు. ఇది కూడా ఒక దయ్యపు బోధ. దీన్ని మానుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఖండించాలండి. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారికి ఎలాంటి శిక్షా విధి లేదు. వారి విడవబడడం అనేటువంటి క్వశ్చనే లేదు. ఖచ్చితంగా దేవుడు వారిని లేవనెత్తుకుంటాడు 2వ రాకడలో. కనుక బోర్డును బట్టి ఎత్తబడాలు విడవబడాలు అనేటివి ఉండవు. బోధను బట్టి మాత్రం ఎత్తబడాలు విడవబడాలు అనేటివి ఉంటాయి. గనుక అది సత్యబోధ యందు ప్రతిష్ఠితులు కావాలి. గనుక ఒక సంఘం, ఒక డినామినేషన్ మొత్తం విడవబడడం అనేది ఏముండదు. ఎందుకంటే అన్ని డినామినేషన్లో చిన్న చితక పొరపాట్లు, కొన్ని తప్పుడు బోధలు ఉండొచ్చు, కానీ అందరైతే యేసు రక్తాన్ని అంగీకరిస్తున్నారు, నమ్మే బాప్తిస్మం పొందుతున్నారు, క్రీస్తు పాటు నడుస్తున్నారు. పరలోకం వెళ్ళిన తర్వాత వారి బహుమానం ఏమైనా తక్కువ ఉండొచ్చు, స్థాయి తక్కువ ఉండొచ్చు, కానీ విడవబడం అనేటువంటి విషయం మాత్రం ఉండదు. అన్ని సంఘాలలోని భక్తులు ఎత్తబడతారు. అన్ని సంఘాలలో కూడా కొంతమంది విడవబడచ్చు. గనుక ఒకే సంఘం ఎత్తబడుతుంది, ఒకే డినామినేషన్ ఎత్తబడుతుంది అనేటువంటిది చాలా అసత్యము, అబద్ధము. దీన్ని ఎవరు ప్రచారం చేయొద్దు, ఎవరు నమ్మొద్దు. లేఖనం అలా చెప్పడం లేదు. కనుక లేఖన సారాంశం సత్యం, లేఖనాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ సమయాభావాన్ని బట్టి ఈ విషయాలు మీకు అర్థమైన నేను నమ్ముచున్నాను. గనుక ఇక మీదట ఎవరు కూడా మా సంఘమే ఎత్తబడుతుంది అనేటువంటి మాటలు మాత్రం ఎవరు మాట్లాడొద్దండి. అక్కడ ఒక మాట చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ వచనం, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము, రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము అన్నాడు. మనమంతా ఒక శరీరమే. అందరం అన్ని డినామినేషన్లు కలిస్తేనే క్రీస్తు శరీరము, సంఘ వధువు శరీరము, యేసు ప్రభు వివాహం చేసుకోబోయేటువంటి సంఘ వధువు శరీరము అవుతారు. గనుక ఎవరు కూడా మా సంఘం ఎత్తబడుతుందని మాట్లాడుతూ ఎవరైనా చెప్తే కూడా నమ్మద్దు. అదంతా కూడా అట్టర్లీ నాన్ సెన్స్, అదంతా తప్పు. ఈ విషయం అర్థమైందని నేను నమ్ముచున్నాను. అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.